బట్ ఆర్యన్ పీపుల్ ఇన్వెన్షన్ ఐరన్ అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ వే ఆఫ్ లైఫ్లో ఐరన్ కావాలి కాబట్టి వాళ్ళు ఐరన్ని కనుక్కున్నారు. ఐరన్కి ముందే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కొలాప్స్ అయింది, ఐరన్కి ముందే పతనం అయింది. హిస్టారికల్ పీరియడ్ మన ఇండియాలో ఐరన్తో స్టార్ట్ అయింది. ఆ ఐరన్తో కూడా స్టార్ట్ అయిందనంటే అది కూడా ఎర్లీ వేదిక్లో మళ్ళీ ఐరన్ ఉంది కానీ, బట్ ఆర్యన్ పీపుల్లో ఎర్లీ వేదిక్ పీపుల్లో ఐరన్ ఉంది కానీ ఆ ఐరన్ని వాళ్ళు వెపన్స్ కోసమే యూజ్ చేశారు, శత్రువులను వేసేయడం కోసమే యూజ్ చేశారు, ఎనిమీస్ని వార్స్లో ఓడించడం కోసమే యూజ్ చేశారు. బట్ లేటర్ వేదిక్ పీరియడ్ వచ్చేటప్పటికి గంగా మైదానానికి వచ్చారు కాబట్టి ఎక్స్పాన్షన్ జరిగింది కాబట్టి ఇక్కడ వాళ్ళు ఐరన్ని ఇనప నాగళ్ళు ఐరన్ ప్లఫ్స్ తయారు చేసి కర్రులకి, ఇక్కడ నాగలి కర్రు అంటారు, కర్రు అంటే కర్రే, కర్రే అంటే నలుపు, ఆ నల్లగా ఉన్న ఐరన్ని పెట్టి భూములు దున్ని పిచ్చ పిచ్చగా పంటలు పండించారు. అప్పుడు వాళ్ళకు ఆలోచన వచ్చింది, ఇక మనం ఇండియా వదిలే వెళ్ళొద్దు, యాడ్ నుంచో వచ్చారా ఆర్యన్స్, కొంతమంది ఆర్కిటిక్ ప్రాంతం అంటారు, కొన్ని సెంట్రల్ ఏషియా అంటారు, కొంతమంది రష్యా అంటారు, ఎక్కడి నుంచో వచ్చారా ఆర్యన్స్. బట్ ఇండియాలో ఇక వాళ్ళకి శత్రువులు లేరు, ప్లస్ ఇండియా బోల్డ్ అంతా ఉంది సంపద. ఇక వాళ్ళు మన దేశం వదిలి, వాళ్ళు కనుక నొమాడిక్ ట్రైబ్లో కంటిన్యూ అయినట్టయితే మన దేశం వదిలి ఆ తర్వాత ఆ పైన నేపాల్, చైనాకి నాడు పోయేవాళ్ళేమో. కానీ మన దేశం నచ్చింది ఎందుకంటే అంత న్యాచురల్ రిసోర్సెస్ హబ్ అవర్ ఇండియా. దట్స్ వై ఇక వాళ్ళు ఇంకా బోర్డర్ దాటాల్సిన అవసరం లేదు, ఇక వెళ్ళలేదు కూడా, సెటిల్ అయిపోయారు. ఎన్నాళ్ళ నుంచో వేచిన ఉదయం అన్నట్టు ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళు ఇండియా వాళ్ళకి చక్కగా సమాధానం చెప్పింది. అసలు పొలిటికల్ ఎనిమీస్ లేరు ఇక. దట్స్ వై దే సెటిల్డ్ ఇండియా. నౌ దే లొకేటెడ్ టోటల్ నార్త్ ఇండియా, ఆర్యన్స్ దేర్ నౌ ఇన్ ఇండియా.